కార్తీక పురాణం 7వ అధ్యాయం. వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఇలా చెప్తున్నారు. రాజా, కార్తీక మాసం గురించి ఎంత విన్నా సరిపోదు. ఈ మాసంలో చేసే పూజలు, దానాలు, దీపారాధనలు అన్నీ అపారమైన ఫలితాలను ఇస్తాయి. ఈ నెలలో ఎవరైతే కమలాలతో కమలం లాంటి కళ్ళున్న హరిని పూజిస్తారో అతని ఇంట్లో పద్మాల దేవత అయిన లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నివసిస్తుంది. తులసీ దళాలతో లేదా బిల్వపత్రాలతో విష్ణువు లేదా శివుని సహస్రనామ పూజ చేసిన వారికి పునర్జన్మ లేకుండా మోక్షం లభిస్తుంది. భక్తితో పూజ చేసి దానం చేసే వారి పాపాలు సూర్యుడు ఉదయించగానే చీకట్లు ఎలా మాయమైపోతాయో అలా మాయమవుతాయి. ఉసిరికాయలతో ఉసిరి చెట్టు కింద హరిని పూజించిన వారిని యముడు కూడా కన్నెత్తి చూడలేడు. తులసీ దళాలతో సాలగ్రామమును పూజించేవారు మహాభాగ్యులవుతారు. దీనిలో సందేహం లేదు. అలాగే బ్రాహ్మణులను ఉసిరి చెట్టు కింద కూర్చోబెట్టి భోజనం పెట్టి తాను కూడా తింటే ఆ మనిషి చేసిన అన్ని పాపాలు నశిస్తాయి. ఎవరైనా ఈ మాసంలో స్నానం, దీపారాధన వంటి పూజలు చేయలేకపోయినా ఉదయం, సాయంకాలం ఏదైనా దేవాలయానికి వెళ్లి భక్తితో నమస్కారం చేసినా సరే వారి పాపాలు నశిస్తాయి. స్తోమత కలిగిన వాళ్ళు శివాలయములకైనా విష్ణు ఆలయములకైనా వెళ్లి పూజలు, హోమాలు, దానాలు చేసినచో వారికి అశ్వమేధ యజ్ఞం చేసినంత ఫలం లభిస్తుంది. అంతేకాదు వారి పితృదేవతలకు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. శివాలయంలో కాని విష్ణు ఆలయంలో కాని జెండా ప్రతిష్ఠిస్తే యమదూతలు ఆ వ్యక్తి దగ్గరకు రారు. గాలి వీచితే ధూళి రాలి ఎగిరిపోయినట్లు ఆ మనిషి చేసిన కోట్ల పాపాలు అంతలా పోతాయి.